వెల్కమ్ టు శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ కాల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను, మీకు రీడింగ్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్తో మీకు ఎటువంటి రిలేషన్ ఉన్నది, మీ పర్సన్తో మీకు ఎటువంటి రిలేషన్ ఉందో చూద్దాం. మీ పర్సన్కి మీకు మధ్యలో ఉండే రిలేషన్ ఎలా ఉంది? యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరిదైనా సరే యాక్యురేట్ రీడింగ్ ఇందులో ఇవ్వండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరిదైనా సరే యాక్యురేట్ ఇవ్వండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. డిసెప్షన్ అంటున్నారండి. సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. అంటే కొంతమంది మీ రిలేషన్షిప్లో మాస్క్ వేసుకొని మాత్రమే మీతో రిలేషన్షిప్లో ఉన్నారు, మీరు దాన్ని నమ్మకండి అనుకొని అంటున్నారు. యూనివర్స్ ఇంకేంటి ఇస్తారు? యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. దీని క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఈ రిలేషన్ అనేది మీకు కంటిన్యూగా ఉండాలి అంటే మాత్రం మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. మీరు ప్రే చేయండి, దేవుడికి ఎక్కువగా ప్రే చేయండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. లేదు అంటే యూనివర్స్కి మీరు ఏదైనా తప్పు చేసినా ఏదైనా సరే సారీ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పండి. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? సోల్మేట్. మీ ఇద్దరు రిలేషను సోల్మేట్ రిలేషన్ అంటున్నారు. సోల్మేట్ అంటే రెండు ఒక దీంట్లో సోల్స్ అన్నీ ఉంటాయి. సోల్మేట్ రిలేషన్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా ఉన్నప్పటికీ ఇద్దరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు అనుకొని చెప్తున్నారు. ఇంకేమనిస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్. Forgive and release. Forgive. You are stronger when you carry love and forgiveness rather than anger. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎప్పుడు అంటే మీ ప్రేమలో నిజాయితీగా ఉండేటప్పుడు, మరియు మీరు ఎప్పుడైతే క్షమాగుణంతో ఉంటారో అప్పుడే మీరు ఫర్గివ్గా ఉంటారు. మీ రిలేషన్ అనేది బాండింగ్ గట్టిపడుతుంది అని యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇంకేమిస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్. ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ షూన్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. మీ లవ్ లైఫ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ అయ్యింది. మీరు ఇక్కడ నుంచి మీ డెవలప్మెంట్ అసెండింగ్ అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, మీరు ఎంగేజ్మెంట్ చేసుకోండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు. బీ ప్రెజెంట్. యూ విల్ అట్రాక్ట్ లవ్ బట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ వేరెవర్ యు ఆర్, బీ ఆల్ దేర్. మీరు ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎంజాయింగ్ యువర్ లవ్. మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీరైతే మాత్రం మీ లైఫ్లో మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజెంట్ అనుకొని చెప్తున్నారు. ఇంకేమిస్తారు యూనివర్స్? అన్బ్రేకబుల్ లవ్. మీ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ అనేది అన్బ్రేకబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకేమిస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్. యాక్షన్ స్పీక్ లౌడర్ దన్ వర్డ్స్.
ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ సమ్వన్ ఈజ్ ఫీలింగ్, వాచ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇఫ్ యూ వాంట్ టు నో, మీకు ఏమైనా కావాలి అంటే వాట్ సమ్వన్ ఈజ్ ఫీలింగ్, వాచ్. మీకేం చూసినా మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకేం అనుకుంటారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓవర్ థింకింగ్, మీరైతే చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. అది కూడా ప్లేయింగ్ నెగిటివ్, అంటే మీరు కొంతమంది ఇగ్నోరింగ్లో ఉండేటప్పుడు మీలో చాలా ట్రస్ట్ ఇష్యూస్ తగ్గిపోయి వాళ్ళ మీద నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కువగా ఓవర్ హెడేక్ పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. ఇంకెలా అంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. పే అటెన్షన్ టు సైన్స్. మీరు పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్గా ఉన్నట్లుగా అయితే మీ ఆలోచనలు వాళ్ళకి వెళ్ళి మీకు డిస్టెన్స్ అనేది ఉండదు, మీకు సెపరేషన్ రాదు అనుకొని యూనివర్స్ అయితే చెప్తున్నారు. దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమున్నాయో చూద్దాం ప్రజెంట్. డిసెప్షన్, డిసెప్షన్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. డిసెప్షన్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. డిసెప్షన్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. డిసెప్షన్, డిసెప్షన్ మీన్స్ చూసారా, డిసెప్షన్. డిసెప్షన్ అంటే ఏముంది ఇక్కడ? సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ మాస్క్, అంటే కొంతమంది మాస్క్ పెట్టుకొని ఉంటున్నారు మీ రిలేషన్షిప్లో, మీరు తెలుసుకోండి అనుకొని అంటున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళలో ప్రేమ ఉంది, కాకపోతే ఆ ప్రేమని ఇగ్నోర్ చేసుకొని ప్రేమ లేదు, మిమ్మల్ని ప్రేమించట్లేదు అన్నట్లుగా మీ వైపు ప్రవర్తిస్తున్నారు. అది వన్ టైప్ ఆఫ్ మాస్క్. వాళ్ళ మనసులో అయితే చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కానీ ఎమోషనల్గా వాళ్ళు ఏంటంటే అన్ని ఎమోషనల్స్ అన్నీ కూడా లోపల పెట్టుకొని మిమ్మల్ని ఏంటంటే టెస్టింగ్ పర్పస్లో ఉంచారు అని చెప్తున్నారు. గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పమన్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎందుకన్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. క్లారిఫికేషన్ కార్డ్, గ్రాటిట్యూడ్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ కానీ యూనివర్స్కి మీరు చెప్పుకున్నా, మీకు నచ్చిన దేవుడికి మీరు ప్రార్థన చేసుకున్నా, లేదు అంటే మీకు నచ్చిన అంటే గ్రాటిట్యూడ్ చెప్పుకొని పాజిటివ్గా ఆలోచించినట్లుగా అయితే మీ రిలేషన్లో సెలబ్రేషన్ అనేది ఉంటుంది, మీ రిలేషన్ పాజిటివ్గా ఉంటుంది, సెలబ్రేషన్గా ఉంటుంది. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మాట్లాడుతారు, చేస్తారు, రీయూనియన్ అవుతుంది అనుకొని చెప్తున్నారు. సోల్మేట్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. సోల్మేట్, సోల్మేట్, సోల్మేట్. సోల్మేట్ కనెక్షన్ కాబట్టే మీది వాళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీరంటేనే వాళ్ళకి అట్రాక్షన్గా ఉంది, మీరు లేకపోతే వాళ్ళకి లైఫ్ లేదు. నా చుట్టూ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నింటికంటే అన్నింటికే, కానీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా స్నేకీ ఎనర్జీ టైపే. మీరంటేనే వాళ్ళకి ప్రాణం, మీరంటేనే ఇష్టం అనుకొని చెప్తున్నారు. ఫర్గివ్ అండ్ రిలీజ్ అని ఎందుకన్నారు? ఫర్గివ్ అండ్ రిలీజ్ అని ఎందుకన్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫర్గివ్ అండ్ రిలీజ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. మీరు
ఆహ్, మీరు వాళ్ళు పెట్టిన ఇన్‌కేస్ ఇగ్నోరింగ్‌కి గానీ, డిస్టెన్స్‌కి గానీ, వాళ్ళేదైనా స్ట్రగుల్స్ వల్ల దూరంగా ఉండడం వల్లైనా, లేదు అంటే కొన్ని ఆప్షన్స్ అంటే అది మేబీ వర్క్ అనే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదు. అంటే వర్క్ అవ్వచ్చు, లేదంటే కెరియర్ అవ్వచ్చు. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉండడం వల్ల అవి కూడా ఆప్షన్సే అవుతాయి. వాటి వల్లేంటంటే మీకు ఇగ్నోరింగ్ చేసినట్లుగా అయితే మీరు ఫర్గివ్ ఇవ్వండి. క్షమించండి వాళ్ళని. ఈ రిలేషన్‌ని డీప్‌గా వాళ్ళైతే మీ పట్ల చాలా హానెస్ట్‌గా ఉన్నారు. మీరు క్షమాగుణంతో ఉంటే చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఆహ్, హ్మ్, ఏంటంటే మీరు ఏమి చెప్పినా సరే వాళ్ళు వింటారు అని చెప్తున్నారు యూనివర్స్. ఎంగేజ్‌మెంట్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎంగేజ్‌మెంట్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎంగేజ్‌మెంట్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎంగేజ్‌మెంట్ అంటే ప్రెజెంటు వాళ్ళు సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళేదో బాధపడుతున్నారు. మీరు వాళ్ళకి ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి అని అడగాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందు గురించే మీ నుంచి వాళ్ళు ఆహ్, కొంచెం బాధపడుతూ ఉంటున్నారు. మీరు అడగాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని అంటున్నారు. బీ ప్రెజెంట్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. బీ ప్రెజెంట్ అని ఎందుకంటున్నారు? మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ రిలేషన్‌లోనైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వాళ్ళు కూడా చాలా స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ రిలేషన్‌లో స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు. నెక్స్టు ఈ రిలేషన్‌లో కంట్రోలింగ్‌గా కూడా వీళ్ళు ఉంటున్నారు అని చెప్తున్నారు యూనివర్స్. ఆహ్, అన్ ఈ అన్‌బ్రేకబుల్ లవ్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. అన్‌బ్రేకబుల్ లవ్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. అన్‌బ్రేకబుల్ లవ్ అని ఎందుకంటున్నారు? అన్‌బ్రేకబుల్ లవ్వేనండి. చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఆహ్ మీతో రిలేషన్‌షిప్పు సెక్యూర్‌గా ఉండాలి. మిమ్మల్ని చాలా అన్‌బ్రేకబుల్ అంటే అన్‌కండిషనల్‌గా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అవ్వని వాళ్ళ ఎమోషనల్‌ని స్టేబుల్‌గా ఉంచినప్పటికీ ఇన్నర్ ఫీలింగ్స్‌గా వాళ్ళ ఎమోషనల్స్‌ని ఉంచుకుంటున్నారు. అయినా సరే వాళ్ళ ప్రేమ అనేది మీ ఇద్దరి ప్రేమ అన్‌బ్రేకబుల్‌గా ఉంటుంది. రీయూనియన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. యాక్షన్ స్పీక్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని ఎందుకంటున్నారు యూనివర్స్? యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని ఎందుకంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ someone is feeling, watch what they are doing. Someone is feeling, watch what they are doing. చూడండి అంటే కొంతమంది మీ యొక్క ప్రేమని వాళ్ళైతే చాలా యాక్షన్‌గా యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ గట్టిగా మాట్లాడడం, చేయడం చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ మీ వైపు రావాలి, చెయ్యాలి అని తీసుకుంటున్నారు. మీ వైపు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ రిలేషన్ బాండింగ్ అనేది సెక్యూర్‌గా ఉండాలి, హైడ్‌గా ఉండాలి ఎమోషన్స్. కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటూ మీ రిలేషన్ అనేది సెక్యూర్‌గా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్. మీరు నెగెటివ్ ఆలోచనల్లో ఉన్నారు. దానివల్లే నెగెటివ్ ఆలోచనల్లో ఉంటే దానివల్ల ఈ రిలేషన్ అనేది సెపరేషన్‌లోనికి వస్తుంది కాబట్టి అది ఎందుకొచ్చిందో చూద్దాం. ఓవర్ థింకింగ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. మీరైతే
లవ్ అండ్ కేర్ ఎక్కువగా వాళ్ళ మీద ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే విధంగా ఉంటున్నారు. చాలా పేషెన్స్‌గా, కామ్‌గా, చాలా ఎమోషనల్‌గా ఒక మదర్‌లీ నేచర్‌గా మీరు ఉంటున్నారు. మదర్ మీన్స్ ఎలా అంటే తల్లి పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటదంటే అంత ప్రేమగా మీరు వాళ్ళ పట్ల ఆలోచనలతో ఉంటున్నారు అని చెప్తున్నారు. పే పే అటెన్షన్ టు సైన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్? పే అటెన్షన్ టు సైన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? గ్రాటిట్యూడ్ పే అటెన్షన్ టు సైన్స్ అనుకొని ఎందుకన్నారు? అంటే మీరు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు. కొన్ని సిచ్యువేషన్స్‌లో వాళ్ళు సెపరేషన్ సిచ్యువేషన్స్ చేయడం వల్ల వాళ్ళేంటంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం, లేనిపోని ఆలోచనలు పెట్టుకోవడం, అనుమానించడం, గొడవలు పెట్టుకోవడం, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇలా చేస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ప్రెజెంట్ అందుకే ఉన్నారు అనుకొని చెప్తున్నారు.